వెల్కమ్ టు మై టీవీ. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. తెదేపా జనసేన అధికారంలోకి వచ్చాక విశాఖ స్టీల్ ప్లాంట్ను కాపాడి తీరుతామన్న లోకేష్. గాజువాక శంకారావం సభలో వైసీపీ పాలనపై నిప్పులు చెరిగిన తెదేపా నేత. చంద్రబాబు సభలకు జనం రాకపోవడంతో ఆయనకు మతి భ్రమించిందని మంత్రి కొట్టు సత్యనారాయణ ఎద్దేవా. వచ్చే ఎన్నికలలో టీడీపీకి ప్రజలు గుణపాఠం చెప్తారని వ్యాఖ్య. వాలంటీర్లు సేకరిస్తున్న సమాచారాన్ని ఎక్కడ భద్రపరుస్తున్నారో చెప్పాలని జనసేన నేత నాదెండ్ల మనోహర్ డిమాండ్. వాలంటీర్ వ్యవస్థ గురించి అడిగితే పవన్ కళ్యాణ్పై కేసు పెడతారా అంటూ మండిపాటు. వివరాల్లోకి వెళ్తే ఉత్తరాంధ్ర వైకాపా పుణ్యమా అని అన్నింటా వెనకబడిందని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఆరోపించారు. పాత గాజువాక లంకా మైదానంలో నిర్వహించిన శంకారావం సభలో వైసీపీ పాలనపై నిప్పులు చెరిగారు. రాష్ట్రం అప్పుల ఊబిలో చిక్కుకుందని ఆందోళన వ్యక్తం చేశారు. జగన్ నిరంకుశ విధానాలే ఇందుకు కారణమని చెప్పారు. ఋషికొండను బోడిగుండు చేశారని, సీఎం కోసం 500 కోట్లు ఖర్చు పెట్టి భవనాన్ని నిర్మించారని ఆరోపించారు. 2 నెలల్లో రాష్ట్రంలో తెదేపా జనసేన ప్రభుత్వం ఏర్పడుతుందని, ఆ తర్వాత ఋషికొండపై చేపట్టిన భవనాన్ని ప్రజా అవసరాలకే వినియోగిస్తామని చెప్పారు. ఉక్కు కర్మాగారాన్ని రక్షించే బాధ్యత తమదేనని తెలిపారు. నిర్వాసితులకు ఉపాధి కల్పించి న్యాయం చేస్తామన్నారు. గాజువాకలో విపరీతంగా పెరిగిన ట్రాఫిక్ దృష్ట్యా ఫ్లైఓవర్ నిర్మాణం ప్రభుత్వం ఏర్పడ్డాక చేపడతామని తెలిపారు. అంతకుముందు విశాఖ పార్లమెంట్ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు, పార్లమెంట్ ఇన్ఛార్జ్ శ్రీ భరత్, జనసేన గాజువాక ఇన్ఛార్జ్ కోన తాతారావులు మాట్లాడారు. తొలుత మహానేత ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. మిట్ట మధ్యాహ్నం సభ నిర్వహించినప్పటికీ జనం మాత్రం బాగానే తరలివచ్చారు. కాగా 70వ వార్డు నుంచి టీడీపీ నేత అడారి రామకృష్ణ ఆధ్వర్యంలో పెద్ద సంఖ్యలో శ్రేణులు సభకు తరలివచ్చారు. పార్టీ అధికారులకు వచ్చిన తర్వాత సంక్షేమ కార్యక్రమాలు తీయేస్తామని ఇక్కడున్న మహిళలందరూ ఒకటే గుర్తుపెట్టుకోవాలి. అసలు భారతదేశానికి సంక్షేమం పరిచయం చేసిన వ్యక్తి విశ్వవిఖ్యాత నట సార్వభౌమ స్వర్గీయ శ్రీ నందమూరి తారక రామారావు గారు. ఆనాడు 2 రూపాయలకి కిలో బియ్యం అందజేశారు. మహిళలకి ఆస్తుల సమాన హక్కు కల్పించారు. 50 రూపాయలకి హార్స్ పవర్ మోటార్ అందించారు. అన్న ఎన్టీఆర్ని ఆదర్శంగా తీసుకుని చంద్రబాబు నాయుడు గారు మన కోసం ఉచితంగా గ్యాస్ కనెక్షన్లు అందజేశారు. డ్వాక్రా కనెక్షన్లు ఇచ్చారు. పసుపు కుంకం, అన్న క్యాంటీన్, చంద్రన్న బీమా, విదేశీ విద్య, పండగ కానుకలు, పెళ్లి కానుకలు 200 చాలి. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం మండలం నందమూరులో జరిగిన సకల జన సమ్మేళన పాదయాత్రలో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చంద్రబాబు నాయుడికి మతి భ్రమించిందన్నారు. డబ్బులు ఇచ్చినా ఎవరు తన సభలకు రావటం లేదని, చంద్రబాబు కడుపు మంట బయటకు వెళ్ళగక్కుతున్నారని ఆరోపించారు. ఎవరింట్లో అయినా ఫ్యాన్ ఆగిపోతే వెంటనే బాగు చేయిస్తారని, అదే సైకిల్ని ఎప్పుడో మూలన పడేశారన్నారు. ఇక అది పాతదైతే 10కో 25కో పాత ఇనప సామాన్లు వాడికి వేసేస్తారని అన్నారు. చంద్రబాబు నాయుడికి మతి భ్రమించింది. అతను ఏం మాట్లాడుతున్నాడో, అతని అసహనం అంతా కూడా అతని మీటింగుల్లో జనం రాక, డబ్బులు ఇచ్చినా కూడా జనం రావట్లేదన్న దుగ్ధ, కడుపులో కడుపు మంట బయటికి ఎలగెక్కేస్తా ఉన్నాడు. ఇవాళ ఫ్యాన్ రెక్కలు ఊడిపోతే పెద్ద సైకిల్, ఇది అసలు ప్రజలకి ఒక నిజంగా ఎవరింట్లో అయినా ఒక ఫ్యాన్ ఆగిపోయింది, ఒక్క అరగంట కూడా లేట్ చేయకుండా ఫ్యాన్ రిపేర్ చేసుకుని మళ్ళీ ఫ్యాన్ తిరిగితేనే అమ్మయ్య అంటాడు. ఇవాళ సైకిల్ పాడైందనుకో, అసలు సైకిల్ తీసుకెళ్ళి మూలాడేశారు. ఇక పాడవడం తీసుకెళ్ళి రోజు వస్తారు సామాను కొనేవాళ్ళు, 10, 15, 20 పాతికో ఇస్తారు. ఆ స్థాయికి వెళ్ళిపోయాడు. ఏపీలో ఉన్న వాలంటరీ వ్యవస్థపై జనసేన నేత నాదెండ్ల మనోహర్ విమర్శలు గుప్పించారు. ఇంటింటికి వెళ్లి పూర్తి సమాచారాన్ని సేకరించాలని వాలంటీర్లకు ఎవరు చెప్పారని ప్రశ్నించారు. వాలంటీర్లు సేకరించిన సమాచారాన్ని ఎక్కడ భద్రపరుస్తున్నారని అడిగారు. వాలంటరీ వ్యవస్థ గురించి అడిగితే పవన్ కళ్యాణ్పై కేసు పెడతారా అని మండిపడ్డారు. పవన్పై వైసీపీ ప్రభుత్వం తప్పుడు కేసు పెట్టిందని విమర్శించారు. తాము అడిగే ప్రశ్నలకు సమాధానాలు చెప్పకుండా మంత్రులు, పోలీసులు ఎదురు దాడి చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అసలు వాలంటరీ వ్యవస్థకు చట్టపరమైన గుర్తింపు ఉందా అని ప్రశ్నించారు.
రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగ సమస్యపై సీఎం జగన్ ఎప్పుడైనా మాట్లాడారా అని ప్రశ్నించారు. చట్టం వచ్చినాకనే మీరు డిపార్ట్మెంట్ క్రియేట్ చేశారు. ఆంధ్రప్రదేశ్ గ్రామ సచివాలయ వార్డు సచివాలయాల చట్టం వచ్చినాకనే మీరు దానికి ఒక డిపార్ట్మెంట్ క్రియేట్ చేశారు. క్రియేట్ చేసినంత దారుణంగా దాన్ని జూలై 2019 నుంచి వర్తిస్తుందని రిట్రాస్పెక్టివ్ ఎఫెక్ట్లో తీసుకొచ్చారు మీరు ఆ చట్టాన్ని. ఇది కంప్లీట్గా అసలు ఇల్లీగల్. ఇది మొత్తం చట్టంలో మీరు ఎక్కడ చదివినా కూడా వాలంటీర్ల గురించి కానీ వాలంటీర్ వ్యవస్థ గురించి కానీ ఒక్క చోట కూడా వీళ్ళు మెన్షన్ చేయలేదు. సుమారు 15,004 గ్రామ వార్డు సచివాలయాలు వీళ్ళు ఏర్పాటు చేసి రాష్ట్రంలో 2,65,380 మంది వాలంటీర్లని మేము ఉపయోగించుకోబోతున్నామని రాష్ట్ర ప్రభుత్వం చెప్పింది. 2021 అక్టోబర్ 1వ తారీఖున ప్రభుత్వ లెక్కల మేరకు ఆ సంఖ్య 2,47,598. మంగళగిరి నియోజకవర్గంలో వైసీపీ ఇన్ఛార్జ్ గంజి చిరంజీవి గుడ్ మార్నింగ్ మంగళగిరి కార్యక్రమం 22వ వార్డు లక్ష్మీ నరసింహస్వామి కాలనీ 1వ లైన్ వద్ద నుంచి ప్రారంభించారు. కాలనీ ప్రజలు పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంలో పాల్గొని గంజి చిరంజీవికి మద్దతు పలికారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. కొద్దిగా ఆర్భాటం చేస్తూ కొన్ని మాటలు అన్నారు. బ్రాహ్మణి గారికి నేను ఒకటే చెప్తున్నాను, మహిళలను గౌరవించే పార్టీ, గౌరవించే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. అమ్మా 2014 నుంచి 19 దాకా మీ మామగారు, మీ వారు మా మంగళగిరి గడ్డ మీద, ఈ చేనేతల గడ్డ మీద ఉండి పరిపాలన సాగించారమ్మా. ఏనాడు మీరు కానీ, మీ మామ కానీ, మీ వారు కానీ మా చేనేతలను పట్టించుకున్నది లేదమ్మా. ఒక్కసారన్నా మంగళగిరిలో ఉన్న చేనేత కుటుంబాలని పలకరించడం కానీ, వాళ్ళ పరిస్థితులు తెలుసుకోవటం కానీ, ఏదైనా సహాయం ప్రభుత్వం తరఫున చేశారా? స్పష్టంగా అడుగుతున్నా, చెప్పండి అమ్మా. ఈరోజు ఎలక్షన్లో స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం, మీ వారు గెలుపు కోసం. కృష్ణా జిల్లా గుడివాడ వైసీపీలో అసమ్మతి సెగ బయటపడింది. గుడివాడ వైసీపీ అభ్యర్థిగా ఎంపిక కాబోతున్న హనుమంతరావుకు శుభాకాంక్షలంటూ ప్రధాన కూడలలో వెలిసిన బ్యానర్లు ఇప్పుడు అక్కడ పెద్ద చర్చానీయాంశంగా మారింది. వైసీపీ జిల్లా ఉపాధ్యక్షుడు మండలి హనుమంతరావుకు సీఎంఓ నుండి పిలుపు వచ్చిందంటూ ఫోన్లలో వైసీపీ నేతల గుసగుసలు మొదలయ్యాయి. హనుమంతరావుకు శుభాకాంక్షలు చెబుతూ సోషల్ మీడియాలో ప్రచారం ఒకంత వాతావరణాన్ని వేడెక్కిస్తుంది. దివంగత వైఎస్ఆర్ కుటుంబానికి వీర విధేయుడిగా హనుమంతరావుకు గుర్తింపు ఉంది. పట్నంలో ఏర్పాటైన బ్యానర్లతో రాజకీయ వర్గాలలో చర్చ నెలకొంది. బాపట్ల మాజీ ఎమ్మెల్సీ అన్నం సతీష్ ప్రభాకర్ ఎమ్మెల్యే కోన రఘుపతిపై విరుచుకుపడ్డారు. తాను ఇదివరకు ఎమ్మెల్యే కోన రఘుపతిపై పలు ఆరోపణలు చేశానని, వాటికి ఆయన వివరణ ఇవ్వలేదంటే అవన్నీ ఆయన చేశారని బాపట్ల ప్రజలు నమ్మారని అన్నారు. బాపట్ల పట్టణంలో యువత గంజాయి సేవించి గొడవలు, అల్లర్లు చేస్తూ ఉంటే పట్టించుకోవడం లేదని ఆరోపించారు. అసైన్ భూములను తవ్వి అక్రమంగా ఇసుక తరలించి కోట్ల రూపాయలు కోన గడించాడన్నారు. 4 రోడ్లు వేసి అభివృద్ధి చేశాననటం మాని బాపట్ల నియోజకవర్గంలో ఎవరెంత అభివృద్ధి చేశారో బహిరంగ చర్చకు రావాలి అని ఎమ్మెల్యే కోన రఘుపతికి ఆయన సవాల్ విసిరారు. ఎలిగేషన్స్ ఏదైతే ఉన్నాయో నేరుగా నేను మిమ్మల్ని ఎలిగేషన్ చేశాను, వేరే ఎవరిని మధ్యలో మూడో మనిషి నేను ఎక్కడ కూడా ఇందులో చేర్చరా. మీ వల్ల ఈ నియోజకవర్గంలో జరుగుతున్న నష్టాల గురించి నేను మాట్లాడాను. ఆ నష్టాల్లో మెయిన్ ప్రధానమైనటువంటిది బాపట్ల జనానికి, రైతులకు ముఖ్యంగా నీళ్లు లేక రైతులు పొలాలు ఎండిపోతూ అలో లక్ష్మణ అంటూ రైతులంతా గగ్గోలు పెడుతున్నారు. కనీసం బాధ్యత తీసుకోస్వామి, నేను గెలిపించిన పాపానికి అని చెప్పి అడిగారు. బుద్ధి తక్కువై నీకు ఓటేసిన పాపానికి వాళ్ళ గోడు పట్టించుకొని ఆయన రైతులు అల్లాడిపోతున్నారు. ఇంత దుర్భరమైన పరిస్థితి ఉంది. మున్సిపాలిటీలో తాగడానికి నీళ్లు లేవు, 2 రోజులు 3 రోజులకి ఇస్తున్నారు. దాని గురించి పట్టించుకొని ఆయన నువ్వు గెలిచి ఎమ్మెల్యే అయిన పాపానికి మాకు బాపట్ల చుట్టుపక్కల బాపట్ల టౌన్లో ఎక్కడ పడ్డా గంజాయి విచ్చలుడిగా అమ్ముతున్నారు. చిన్న పిల్లలు గంజాయి బానిసలు అయిపోతున్నారు. ఆ గంజాయి తాగి
ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పాల్గొన్న సిద్ధం సభ సమయంలో వైసీపీ నాయకులు ఆంధ్రజ్యోతి ఫోటో జర్నలిస్టుపై చేసిన దాడి హేయమైన చర్య అని కళ్యాణదుర్గం నియోజకవర్గం టీడీపీ ఇన్ఛార్జ్ మాదినేని ఉమా మహేశ్వర నాయుడు అన్నారు. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం ఎన్టీఆర్ భవన్ నుంచి ఇన్ఛార్జ్ మాదినేని ఉమా మహేశ్వర నాయుడు ఆధ్వర్యంలో కళ్లకు నల్లగుడ్డలు కట్టుకొని టీడీపీ నాయకులతో కలిసి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ అంబేద్కర్ కూడలి వరకు ర్యాలీ నిర్వహించారు. అంబేద్కర్ విగ్రహం ముందు బైఠాయించారు. ఈ సందర్భంగా ట్రాఫిక్ కొంత అంతరాయం ఏర్పడడంతో పోలీసులకు ఉమామహేశ్వర నాయుడు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఈ సందర్భంగా ఉమామహేశ్వర నాయుడు మాట్లాడుతూ నిజాయితీగా విధులు నిర్వహిస్తున్న జర్నలిస్టులపై జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం గూండాలతో దాడి చేయించడం హేయమైన చర్య అని అన్నారు. ప్రశాంతతకు ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఉన్నటువంటి అరాచకానికి బహిరంగ చర్చకు సిద్ధమా అని చెప్పి నేను వైసీపీ ప్రభుత్వ నాయకులను వైసీపీ ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నా. స్వర్ణయుగం చంద్రబాబు నాయుడు గారు స్వర్ణయుగం చేశారు. జగన్మోహన్ రెడ్డి రాతియుగ కాలానికి వెళ్ళిపోతున్నాడు. రాతియుగం అంటే ఎవరికి కూడా ఏది రక్షణ లేకోకుండా అభద్రతా భావంలో ఎలా బతకాలో అర్థం కానటువంటి రాతియుగంలోకి జగన్మోహన్ రెడ్డి గారు తీసుకెళ్తున్నాడు. ఓటమి భయంతో 77 మంది ఎమ్మెల్యేలను వాళ్ళకు మొండి చేయి చూపించేటువంటి పరిస్థితి ఏర్పడింది. మిగిలినటువంటి 50 మంది ఎమ్మెల్యేలకు కూడా ఎలక్షన్స్లో ప్రజలు వాళ్ళ కుర్చీ మడతపెట్టి గాజువాక వైసీపీ సమన్వయకర్త నియోజకవర్గ పార్టీ అభ్యర్థి ఊరికూటి రామచంద్రరావు చేపట్టిన పాదయాత్రకు నియోజకవర్గ వ్యాప్తంగా ఆదరణ లభిస్తుంది. దీనిలో భాగంగా 65వ వార్డు కాకతీయ కూడలి నుంచి వార్డు కార్పొరేటర్ బొడ్డు నరసింహపాత్రుడితో కలిసి పాదయాత్ర ప్రారంభించారు. ముందుగా మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం వివిధ కాలనీలలో పర్యటించారు. ఈ 5 ఏళ్లలో చేసిన అభివృద్ధి సంక్షేమమే మరో 5 ఏళ్ల పాలనకు నాందిగా నిలుస్తుందని అన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై ముందుగా స్పందించింది వైకాపా ప్రభుత్వమేనని గుర్తు చేశారు. గాజువాకలో లోకేష్ చేసిన వ్యాఖ్యలను ఖండిస్తున్నట్లు తెలిపారు. బీజేపీతో టీడీపీకి జనసేనకు లోపాయికారి ఒప్పందాలు ఉండటం వల్లనే భాజపాను వెనకేసుకొస్తున్నట్లు ఆరోపించారు. నాయకులు మద్దాల అప్పారావు, నాగిశెట్టి శ్రీనివాస్, ఈరోతి గణేష్, మంత్రి మంజుల, దేవుడు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ ఏరియాలో ఆయన పర్యటన చేస్తూ అందులో భాగంగా ఈరోజు 65వ వార్డులో పాదయాత్రకు రావడం జరిగింది. దానికి 65వ వార్డు వైఎస్ఆర్సీపీ క్యాడర్ అంతా సోదరి మనులందరూ యువకులు ఉత్సాహంగా ఆయన్ని స్వాగతం పలుకుతూ ప్రతి ఇంటింటికి తీసుకెళ్లే భాగంలో అందరూ కూడా నిమగ్నమైనందుకు వారందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ వైఎస్ఆర్సీపీ పార్టీకి ఏదైతే జగన్మోహన్ రెడ్డి మళ్ళీ చూపెట్టే మళ్ళీ అలాగే గాజువాక నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరవేయడం లక్ష్యంగా ఈ యొక్క పాదయాత్ర చేస్తున్నామని చెప్పి మీ అందరికీ తెలియజేసుకుంటూ మరి ఈ రోజు మరి చూసాం మరి నారా లోకేష్ గారు మరి పాతగాజువాక లంకా గ్రౌండ్స్లో శంకరావం పేరిట ఒక సభ నిర్వహించారు. ఆ సభ మరి ఏ విధంగా మరి ఫెయిల్ అయిందో మనందరం కూడా చూసాం. కనీసం ఈ యొక్క మాజీ ముఖ్యమంత్రి కొడుకు ఇక్కడికి వస్తే ఈ యొక్క పార్టీ అధినాయకుడు కొడుకు వచ్చినా సరే ఇక్కడ జనాలు ఎవరు కూడా పెద్దగా స్పందన లేదు ప్రజలందరిలో కూడా. అలాగే మరి ఆయన మరి మాట్లాడుతూ స్టీల్ ప్లాంట్ విషయం మీద మరి మా ప్రభుత్వం మీద లేనిపోని విమర్శలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద గుప్పిస్తున్నారు. ఆ ఆరోపణలన్నింటినీ కూడా మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎందుకంటే స్టీల్ ప్లాంట్ మీద మొట్టమొదటిసారిగా స్పందించింది రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. వైసీపీ ప్రభుత్వంలో అన్ని వర్గాలకు కష్టాలే ఎదురయ్యాయని గుంటూరు జిల్లా జనసేన అధ్యక్షుడు గాదే వెంకటేశ్వరరావు అన్నారు. రాజకీయ ప్రక్రియలో ప్రతిపక్ష పార్టీలు మేము ఎన్నికలకు సిద్ధమని చెప్తారని, కానీ ముఖ్యమంత్రి హోదాలో ఉండి సిద్ధమని సభలు పెడుతున్నారని విమర్శించారు. జనసేన సింబల్ మీద మాట్లాడే స్థాయికి ముఖ్యమంత్రి దిగజారిపోయాడని విమర్శించారు. క్లాస్ అనేది ఎన్నికల కమిషన్ ఇచ్చిన గుర్తని అన్నారు. వాస్తవానికి సిద్ధం కావాల్సింది ఎవరు? రాజకీయ ప్రక్రియలో అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వం మీద ప్రతిపక్ష పార్టీలు మేము సిద్ధంగా ఉన్నాయని చెప్తాం. అది ఎక్కడైనా సహజంగా జరిగే ప్రక్రియ ఏదో అని వింటాం. ఎందుకంటే నేను చాలా వీరుణ్ణి సూర్యుడు అని చెప్తున్నాడు కదా ముఖ్యమంత్రి గారు. నేను వీరుణ్ణి సూర్యుడు అని చెప్తున్నప్పుడు నీ మీద సిద్ధంగా ఉన్నాను మేం చెప్పాలి. కానీ ఇక్కడ ఇందంతా రివర్స్ పాలన కదా పాపం. అది కూడా రివర్స్ అయినా నేనే సిద్ధంగా ఉన్నానని చెప్పి మొదలుపెట్టాడు రాష్ట్ర ప్రజల మీద. మరి ఆ సిద్ధం దేనికి అనేది పాపం ఆయన స్పష్టంగా అడిగితే చెప్పే పరిస్థితి కూడా లేదు. ఈయనకి ఎవడో ఒకటి రాసిచ్చేవాడు ఉన్నాడు, వాడికి 2 లక్షలు ఇస్తానంట నెలకి జీతం.
పాపం 2 లక్షలు తీసుకుంటున్నాడు కాబట్టి ఏదో ఒకటి రాయాలి. ఆ రాసిన దాన్ని ఈ మహామనిషి ఒకసారి చెక్ చేసుకున్నా చదివితే కొంచెం అబాసపాలు బాకుండా ఉంటాడు. ఇక్కడ వాడేదో రాసిచ్చాడు, ఆ పేపర్ని పట్టుకొచ్చాడు, ఏదో చదువుతున్నాడు. నేను నిన్నాం అనంతపురంలో జరిగినటువంటి సభలో. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో నిర్వహిస్తున్న సిద్ధం మహాసభలు సంపూర్ణంగా విజయవంతమవుతున్నాయని వైఎస్ఆర్ పార్టీ విశాఖ నగర అధికార ప్రతినిధి యతిరాజుల నాగేశ్వరరావు అన్నారు. పెందుర్తి మండలం వేపగుంట సమీపంలో ఉన్న అప్పల నరసయ్య కాలనీలోని వైఎస్ఆర్ పార్టీ కార్యాలయంలో మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేపడుతున్న ఒకవైపు అభివృద్ధి, మరోవైపు ప్రజా సంక్షేమ కార్యక్రమాలు చూసి ప్రజలందరూ ముఖ్యమంత్రికి బ్రహ్మరథం పడుతున్నారన్నారు. సిద్ధం సభలకు ప్రజలందరూ భారీగా తరలి రావడం శుభ సూచకమన్నారు. సిటీ స్పోక్స్ పర్సన్ వైఎస్ఆర్సీపీ మరి ఈ రోజున రాష్ట్ర వ్యాప్తంగా సిద్ధం సభలు జరుగుతూ ఉన్నాయి. మరి నిన్న రాప్తాడులో జరిగిన సిద్ధం సభ ఏదైతే ఉందో లక్షలాది మంది స్వయంగా మరి జగన్మోహన్ రెడ్డికి ఆశీస్సులు అందజేశారు. మరి ఆ ఒక్క సభని చూస్తే ప్రజలు అందరిలో కూడా ఈసారి జగన్మోహన్ రెడ్డి గారికి, ఈ రాష్ట్ర గౌరవనీయులు ముఖ్యమంత్రికి మళ్ళీ ముఖ్యమంత్రి పీఠం కడదామని పూర్తిగా సిద్ధమయ్యే ఉన్నారు. ఎందుకంటే 175కి 175 స్థానాలు పూర్తి స్థాయిలో గెలుస్తాయి. అంతేకాకుండా ఉత్తరాంధ్ర వచ్చేసరికి శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాలు మాత్రం పూర్తి స్థాయిలో ఈసారి మరి విశాఖపట్నం ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్గా ప్రకటించిన తర్వాత ఈసారి ఎట్టి పరిస్థితుల్లోనైనా సరే జగన్మోహన్ రెడ్డి గారికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అన్ని స్థానాలు కూడా పూర్తిగా కైవసం చేసుకునే అవకాశం పూర్తి స్థాయిలో ఉంది. ఎందుకంటే ఆరోగ్య భారతదేశమే లక్ష్యంగా ప్రధాని నరేంద్ర మోదీ పాలన సాగిస్తున్నారని గాజువాక బీజేపీ కన్వీనర్ కన్నంరెడ్డి నరసింహరావు అన్నారు. జీవీఎంసీ 69వ వార్డు రాతయ్యపాలెం బంగారమ్మ గుడి వద్ద వికసిత్ భారత్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ముఖ్య అతిథిగా నరసింహరావు పాల్గొని మాట్లాడారు. సంక్షేమ పథకాల అమలులో దేశం ముందుందని చెప్పారు. అనంతరం మోదీ ప్రవేశపెట్టిన పథకాలతో రూపొందించిన క్యాలెండర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా డిజిటల్ స్క్రీన్పై మోదీ ప్రసంగాన్ని ఆసక్తిగా తిలకించారు. ఈ కార్యక్రమంలో రోహిణి, అప్పలరాజు, శ్రీనివాసరావు, నరసింహమూర్తి, జగదీష్, నాయుడు, స్వామి, రాజశేఖర్, యూసీడీ సిఓ సునీల్ తదితరులు పాల్గొన్నారు. మీకు తెలియజేస్తూ ఇంకా మీకు ఏవైనా మా భారతీయ జనతా పార్టీ తరఫు నుంచి కేంద్రం నుంచి వచ్చే పథకాలు మీకు అందకపోయినట్లయితే ఇక్కడే వెంటనే మా స్టాఫ్ ఉంటారు, మీ వివరాలు తీసుకొని వెంటనే మీకు నమోదు చేసి ఇక్కడే ఇవ్వడం జరుగుతుంది. మీకు ఒక్కొక్కరికి ఆయుష్మాన్ భారత్ కార్డు అయితే ఒక్కొక్కరికి ఇంట్లో 5 లక్షల రూపాయల వరకు ఉచితంగా వైద్యం, ఆరోగ్యశ్రీ అయితే కేవలం మన ఆంధ్రప్రదేశ్ వరకే చెల్లుతుంది. అదే మేము ఇచ్చే ఆయుష్మాన్ భారత్ కార్డు అయితే ప్రధానమంత్రి మోదీ గారు ప్రవేశపెట్టినటువంటి ఆయుష్మాన్ భారత్ కార్డు అయితే భారతదేశంలో ఏ రాష్ట్రంలో అయినా సరే, అక్కడ హైదరాబాద్ కానీ, చెన్నై కానీ, బెంగళూరు కానీ, ఢిల్లీలో కానీ, ముంబైలో కానీ మీరు ఎక్కడికి వెళ్ళి వైద్యం చేయించుకున్నా సరే 5 లక్షల రూపాయల వరకు ఉచితంగా మీకు వైద్య సదుపాయం చేకూరుతుంది. ఇంట్లో నలుగురు ఉంటే 4 కార్డులు తీసుకోవచ్చు. ఇందాక మేడం గారు మాట్లాడుతూ 2014 ప్రధానమంత్రి అయినట్టు వెంటనే స్వచ్ఛ భారత్ కార్యక్రమం ద్వారా ప్రతి ఇంటికి కూడా మరుగుదొడ్లు నిర్మించుకోమని 15,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా కుళాయి కనెక్షన్స్ కూడా ప్రతి ఇంటికి కూడా, అంతకుముందు మనం వాటర్ ట్యాంకుల కోసమో, నేల బావుల కోసమో, బోరింగుల దగ్గరకో వాటర్ కోసం, నీళ్ళ కోసం, మంచినీళ్ళ కోసం వెళ్ళేవారు. దాన్ని మహిళలు ఇబ్బంది పడుతున్నారని ఆలోచించి ప్రతి ఇంటికి కూడా ఉచితంగా కుళాయి కనెక్షన్, జలజీవన్ మిషన్ ద్వారా కుళాయి కనెక్షన్ కూడా ఇచ్చింది మన దేశ ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారు. ఎవరైతే ఇల్లు లేని మహిళలు ఉంటారో వాళ్ళందరికీ కూడా ఇల్లు కట్టుకుంటే ఒక్కొక్కరికి కేంద్ర ప్రభుత్వం నుంచి 1,50,000. ఏలూరు జిల్లా జిలుగుమిల్లి ప్రభుత్వ గిరిజన సంక్షేమ ఆశ్రమ బాలుర ఉన్నత పాఠశాలలో ఫుడ్ పాయిజన్ కలకలం రేపింది. రాత్రి నుండి విద్యార్థులు వాంతులు, విరోచనాలతో ఇబ్బందులు పడుతున్నారు. వైద్యాధికారులు విద్యార్థులకి వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఆదివారం తిన్న చికెన్ వలన ఫుడ్ పాయిజన్ అయినట్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. సుమారు 22 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. అనంతపురం జిల్లా రాప్తాడులో జరిగిన సిద్ధం సభలో వైకాపా నాయకులు విధి నిర్వహణలో ఉన్న ఆంధ్రజ్యోతి విలేకరిని కొట్టడంపై స్థానిక తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు ఎంఆర్ఓ ఆఫీస్ వద్ద జర్నలిస్ట్ యూనియన్లు, టీడీపీ, జనసేన, సిపిఎం ఆధ్వర్యంలో నిరసన తెలియజేశారు. ఈ సందర్భంగా జర్నలిస్ట్ నాయకులు మాట్లాడుతూ జర్నలిస్టులు అంటే ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య వారధిలా పనిచేస్తారని, వారికి పార్టీలతో సంబంధం ఉండదని, అలాంటి వారిపై సాక్షాత్ సీఎం సభలో దాడి చేయడం అత్యంత హేయకరమైన చర్య అని అన్నారు. అనంతరం ఎంఆర్ఓకి వినతి పత్రాన్ని అందజేశారు. కార్యక్రమం ద్వారా జగన్మోహన్ రెడ్డి గారి
బహిరంగ సభ జరుగుతూ ఉండగా ఆంధ్రజ్యోతి విలేకరు మీద వైసీపీ ప్రభుత్వం, వైసీపీ గోండాలు విపరీతంగా దాడి చేసి కొట్టారు. ఇది చాలా దారుణం. ఈ సంఘటన మేము సిపిఎం పార్టీ తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇలాంటి ఘటనలు రాష్ట్రంలో గత 7-8 నెలల నుంచి ప్రభుత్వం మీద రోజు రోజుకి తీవ్ర అసంతృప్తి వస్తున్న సందర్భంలో వాళ్ళ దుర్మార్గాలు, అధికారులు, అధికార పక్షంలో ఉన్న వాళ్ళందరూ కూడా ప్రజల మీద చేస్తున్న యుద్ధం, దాడులు ఇవన్నీ కూడా ప్రజల్లో తీవ్రమైన అసంతృప్తి, ప్రభుత్వం మీద తీవ్ర వ్యతిరేకత వస్తున్న నేపథ్యంలో మరి ప్రభుత్వాన్ని ప్రశ్నించే పత్రికల మీద గుంటూరు నగరంలో వేలాది మందితో తాడిశెట్టి బ్రదర్స్ ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఈ ప్రభుత్వంలో 5 సంవత్సరాలుగా ఎదురు చూశామని, నామినేటెడ్ పదవులు ఎంతో మందికి ఇచ్చారని, పదవులు పొందిన వారికంటే తామేమీ తక్కువ కాదన్నారు. తమకు ఈ ప్రభుత్వం జగన్ ఇచ్చింది 0 అని అన్నారు. తాము చేసిన సేవలను ముఖ్యమంత్రికి చేరనీయకుండా క్రింద స్థాయి నాయకులు చేశారని ఆరోపించారు. త్వరలోనే నిర్ణయం తీసుకుని మరలా మీ ముందుకు వచ్చి తెలియజేస్తామని అన్నారు. ఒక్క పిలుపుతో వచ్చిన జనంతో సభా ప్రాంగణం కిక్కిరిసిపోయింది. సహకారంతో ఆ శక్తుల మీద ఒక యుద్ధాన్ని ప్రకటించబోతున్నాను. ప్రత్యక్షంగా ఇన్నాళ్ళు నేను రాజకీయాలకు దూరంగా ఉన్నాను. ఈరోజు సమయం ఆసన్నమైంది. మీ అందరి అండతో కొత్త శకానికి, కొత్త ఆరంభానికి శ్రీకారం చుట్టబోతున్నాను. కొత్త ప్రయాణానికి కూడా ప్రభుత్వం ఏర్పడటానికి మీ అందరి సహకారంతో, మీ అందరి ప్రోత్సాహంతో, మీ అందరి యొక్క ఆశీర్వాదంతో ఈ గుంటూరు జిల్లాలో అనేక అసెంబ్లీ స్థానాల్లో ఎమ్మెల్యేలుగా వైఎస్ఆర్సీపీ అభ్యర్థులను గెలిపించడానికి మనమంతా కూడా ఎంతో కృషి చేశాం. నా మాట విని, మా సోదరుల యొక్క పిలుపు విని మీరందరూ కూడా ఆ రోజున మరి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి మనమంతా పనిచేసిన సందర్భాన్ని మరొకసారి మీకు గుర్తు చేస్తున్నాను. మరి జగన్మోహన్ రెడ్డి గారు మరి ఎలక్షన్ ముందు కానీ ఎలక్షన్ తర్వాత కలిసినప్పుడు కూడా మనకి మన మనుషులందరికీ కూడా సముచిత స్థానం ఇస్తారని మాట ఇచ్చిన పరిస్థితిని మరొకసారి మీకు గుర్తు చేస్తూ ఉన్నా. మరి 5 సంవత్సరాలుగా ఈ ప్రభుత్వంలో, ఈ పార్టీలో ఎంతో అకుంఠితమైనటువంటి దీక్షతో కడప జిల్లా సిద్ధవటం మండలం షాదీఖానా ఎదురుగా ఆర్థిక అక్షరాస్యత కేంద్ర ప్రారంభం జరిగింది. ఆర్బీఐ ఆదేశాల మేరకు వాలంటరీ ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ సొసైటీ ఆధ్వర్యంలో ఆర్థిక అక్షరాస్యత కేంద్రాన్ని సిద్ధవటం ఏపీజీబీ మేనేజర్ గంగాదేవి, ఎస్బీఐ మేనేజర్ డేవిడ్ రాజు ముఖ్య అతిథులుగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సిద్ధవటం మరియు రాజంపేట మండలాలకు సంబంధించి గ్రామీణ ప్రాంతాలలో ఉన్నటువంటి ప్రజలకు ఆర్థికపరమైనటువంటి అభివృద్ధి కొరకు ప్రణాళికలు, క్రమములు తెలియజేస్తూ ఆర్థిక లావాదేవీలు జరుపుటకు మరియు ఆర్థిక క్రమశిక్షణ పెంపొందించేందుకు ప్రభుత్వ రంగ బ్యాంకులు ఎంతగానో తోడ్పడతాయని చెప్పారు. ఈరోజు సిఎఫ్ఎల్ ప్రోగ్రామ్ అని ఆర్బీఐ మరియు లీడ్ బ్యాంక్ అయిన సెంట్రల్ బ్యాంక్ రెండు సంయుక్తంగా సిఎఫ్ఎల్ ప్రోగ్రామ్ని నిర్వహించడం జరిగింది. ఈ యొక్క ప్రోగ్రామ్ ఇనాగరేషన్ని మా చేత జరిగించడం మాకు ఎంతో ఆనందంగా, అలాగే దీని యొక్క ఫలితాలు ఏమంటే ఫైనాన్షియల్ లిటరసీ అంటే ఆర్థిక అక్షరాస్యత అనేది మన సిద్ధవటం మండలంలో ఈ యొక్క ప్రోగ్రాం ద్వారా మరింత ఉన్నత స్థాయి చేరాలని నేను మనసావాచ కోరుతూ ఈ సిబ్బందికి మమ్మల్ని ఆహ్వానించినందుకు, అలాగే ఇటువంటి గొప్ప ప్రోగ్రాం నిర్వహిస్తున్న రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు. అన్నమయ్య జిల్లా రాజంపేట నియోజకవర్గం వైసీపీలో ముసలం మొదలైంది. అసైన్మెంట్ భూముల కోసం 2 వర్గాలుగా చీలిపోయిన వైఎస్ఆర్సీపీ నేతలు అసైన్మెంట్ భూముల వ్యవహారంలో అనర్హులకు భూములు కట్టబెడుతున్నారంటూ స్థానిక ఎమ్మెల్యే మేడా మల్లికార్జున రెడ్డి వర్గం ఆందోళన చేశారు. పార్టీ పెద్దలు ప్రభుత్వ తమ గోడు పట్టించుకోవడం లేదని ఆవేదనతో అన్నమయ్య విగ్రహానికి వైసీపీ నేతలు వినతి పత్రం సమర్పించారు. నియోజకవర్గంలో 6 మండలాల నుంచి వైసీపీ సర్పంచులు, ఎంపీటీసీలు, జేసీఎస్ కన్వీనర్లు పాల్గొన్నారు. ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లడం జరిగిందని వైసీపీ నేతలు పేర్కొన్నారు. అక్రమాలకు పాల్పడ్డ అధికారులను సస్పెండ్ చేయాలని ముఖ్యమంత్రి ఇచ్చిన ఆదేశాలను కూడా స్థానిక అధికారులు పక్కన పెట్టారని నేతలు విమర్శించారు.
ముఖ్యాంశాలు మరోసారి. తెదేపా జనసేన అధికారంలోకి వచ్చాక విశాఖ స్టీల్ ప్లాంట్ను కాపాడి తీరుతామన్న లోకేష్. గాజువాక శంకారావం సభలో వైసీపీ పాలనపై నిప్పులు చెరిగిన తెదేపా నేత. చంద్రబాబు సభలకు జనం రాకపోవడంతో ఆయనకు మతి భ్రమించిందని మంత్రి కొట్టు సత్యనారాయణ ఎద్దేవా. వచ్చే ఎన్నికలలో టీడీపీకి ప్రజలు గుణపాఠం చెప్తారని వ్యాఖ్య. వాలంటీర్లు సేకరిస్తున్న సమాచారాన్ని ఎక్కడ భద్రపరుస్తున్నారో చెప్పాలని జనసేన నేత నాదెండ్ల మనోహర్ డిమాండ్. వాలంటీర్ వ్యవస్థ గురించి అడిగితే పవన్ కళ్యాణ్పై కేసు పెడతారా అంటూ మండిపాటు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరో బులెటిన్లో మరలా కలుద్దాం. అంతవరకు సెలవు.